ఆయన పేరు ఇక వాడే అనాల్సి వస్తుంది కానీ వాడంటే మళ్ళీ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కట్ అవుతారు. మామూలు మనిషి కాదు ఆయన, పెద్ద తోపు తురుము. ఈయనకంటే ఇక మునగాడు లేడు అని చెప్పేసి ఈ ఏమంటారు క్షుద్ర పూజలు చేస్తాడు వేణుస్వామి. వేణుస్వామి అంత దుర్మార్గుడు అయితే ఈ రాష్ట్రంలో ఎవడూ లేడు. ఈ జాతకాలను అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునేందుకు ఈ వేణుస్వామి తప్పించి ఇంకొకటి లేనే లేడు. ఇక దయచేసి దీన్ని ఆంధ్ర ప్రజలు గమనించాలి క్లియర్గా. ఏం చెప్తాడండి, ఆయనది వస్తాడు ఈయనది వస్తాడు, లేకపోతే వీళ్ళ కొంపలు ఆరిపోతాయి, వీళ్ళకు పెళ్ళిళ్ళు పెటాకులు అవుతాయి. గియా అనండి ఒక పంతులు చెప్పే ముచ్చట్లు, గియా అనండి. ఏం చేస్తావు? నువ్వు మంత్రాలు చదువు చూస్తా నేను. ఏమన్నా మంత్రాలు చదువు, పెళ్ళి ఏదన్నా పెళ్ళి చేస్తే ఆ మంత్రాలు చదివితే ఆ మంత్రాలు నీకు వస్తే నీకు ఆ బాధ తెలుస్తుంది. ఒట్టిగానే వీళ్ళు విడిపోతారు, నాగ చైతన్య సమంత విడిపోతారు అనగానే ఏదో అలా కాలం బాగాలేక వాళ్ళు విడిపోగానే అది క్రెడిట్ అంతా ఈయనదే. ఇక ఈయన చేసుకున్నట్టే, ఈయన విడగొట్టినట్టే. ఎన్నో పబ్బులనో బార్లనో సాటునో విని ఇట్లా చేసిండు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది కూడా మాకు తెలియదు. దయచేసి ఈ నీచమైనటువంటి కక్కుర్తమైనటువంటి పనులను బంద్ చేయి వేణుస్వామి, బంద్ చేయి. ఇవి దీనివల్ల సమాజానికి ఏం ఉపయోగమయ్యా నాకు అర్థం కాదు. కానీ మొన్ననేమో ప్రభాసు, నా సమంత, మళ్ళీ అటు పోతే విజయ్ దేవరకొండ, వాళ్ళు ఇట్లా వాళ్ళ ముగ్గురిట్లో ఎవరికన్నా ఎవరికి ఆత్మహత్య చేసుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఏంది అది? గియాను మాట్లాడేది నీకు చేసుకుంటారని ఎడ రాసింది? ఏ తాళపత్ర గ్రంథాలలో రాసింది? చూపి ఒకసారి. నువ్వు దేని ఆధారంగా చెప్తున్నావు చూపి ఒకసారి. పుట్టిన పసికందుకు జాతకం చెప్పొద్దు. గా ఇంగితం లేకుండా కూడా క్లీంకార బుట్టగానే ఓ పోటీ వేసి కథలు పడుతుంది. మనిషివా లేకపోతే మేనీటర్వా? ఏంది నువ్వు? ఏంది అసలు? దయచేసి బైకాట్ చేయాలి ఇటువంటి వాళ్ళను. ఫాలోయింగ్ ఉండొచ్చు కాక, ఫాలోయింగ్ ఉన్నది కాదంటలేము, ఫాలోయింగ్ ఉన్నది. దావుద్ ఇబ్రాహీం కూడా ఉంటుంది ఫాలోయింగ్, ఒసామా బిన్ లాడెన్ కూడా ఉంటుంది ఫాలోయింగ్. అంత మాత్రాన వాళ్ళు హీరోలు కాదు, వీళ్ళు కూడా అదే రకం. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ప్రతిది కూడా మళ్ళీ గా మధ్యలో మాట్లాడితే గాని పేరు ఏం పేరు ఆడితే దుర్మార్గుడు ఆడితే, ఈయనకంటే నీచముడు ఆడైతే ఆడు అఘోరి. వాడు అఘోరి వచ్చి మొత్తం అల్లకల్లోలం చేసి రాష్ట్రాన్ని మొత్తం ఆగం పట్టించిపోయిండు, 2 రాష్ట్రాలను. ఇప్పుడు ఓయో పోరిని తీసుకొని పోయిండు, ఓ పిల్లను మాయమాటలు చెప్పి ఏవో పూజలు గీజలు అని చెప్పేసి ఆమెను తీసుకొని పోయినా ఆ భవిష్యత్తు ఏం కావాలి? నిన్ను నమ్మొస్తే నీకు అంగిలాగే సక్కలేదు, నీ ఒంటి మీద బట్టలే చక్కగా లేవు, నువ్వు ఇంకా ఆమెనేం చక్కగా చూస్తావు. ఓసారి గడ్డం పెంచుతావు, ఓసారి గడ్డం 4 రోజులలో పెరుగుతుందిరా నాయన, నాకు అర్థం కాదు. కానీ నువ్వు మొగోడివా లేకపోతే ఆడదానివా లేకపోతే నపుసకునివా? ఏంది అసలు? బయటపెట్టు, ఆధారాలు బయటపెట్టు. అవి కొంటాడట, మళ్ళా ఆ ప్యాకెట్లు కొంటాడట, కాండోమ్ ప్యాకెట్లు కొంటాడట, మందు సీసాలు కొంటాడట, పూరీలు వేస్తాడు ఇంట్లో. అరే అఘోరి అంటే ఎట్లుండాలిరా? అఘోరిలా ఇజ్జత్ తీస్తున్నావు నువ్వు, అఘోరాల వాల్యూ తీసేసినావు నువ్వు. ఇటు వచ్చి ఇక రారా పూర్వం మాట్లాడుతున్నావు, క్రాంతి జన మనోభావాలు దెబ్బతింటున్నాయంటే ఒక్కసారి ఆయన వీడియోలు చూసిన తర్వాత కూడా నేను మాట్లాడిన మాటలు ఇంకా నీకు మనసును నొప్పిస్తే అప్పుడు మాట్లాడి. చాలా దుర్మార్గంగా ఉన్నాడు వాడు. ఏముంటుందండి ఇటువంటి వాటి వల్ల, ఇటువంటి వ్యక్తుల వల్ల మనం గౌరవించే సంప్రదాయం మీద అగౌరవప్రదం చేసుకున్నట్టే. మనకు మనమే మన వాల్యూ మనం తీసుకున్నట్టే. ఎవరు నమ్ముతారని మళ్ళీ ఇంకోళ్ళకు నిజమైన అఘోర ఎవరన్నా వచ్చి ఓ 10 రూపాయలు 10 మంచి ముచ్చట్లు చెప్పి 10 రూపాయలు కలిగే ముచ్చట్లు చెప్పిరు అనుకోండి, నమ్మసక్యంగా ఉన్నదా? అన్ని ఫీల్డ్లల్లో అంటే రాజకీయ రంగం కావచ్చు, లేకపోతే ఇట్లా జ్యోతిష్యాలు చెప్పే రంగం కావచ్చు, లేకపోతే ఈ అఘోరాలు కావచ్చు, లేకపోతే జర్నలిస్టులు కావచ్చు, ఎవడో ఒకటి తయారై అంతా ఖరాబ్ చేస్తున్నాడు. మా జర్నలిస్టులలో కూడా ఒకడు ఉన్నాడు, వాడు మొత్తం ఖరాబ్ చేసిండి. అలా జర్నలిస్టులకు విలువ లేకుండా పోయింది. ఓ కాడ రాజకీయ నాయకులలో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు మొత్తం సంపాదన, డబ్బు, అధికారం అంతే. ప్రతిపక్షంలో ఉండాలన్న ఆలోచనే ఉండదు వాళ్ళకు. అధికారం వీడొస్తే వాడికి ఓడేవిగా. వాళ్ళ వల్ల రాజకీయాలు భ్రష్టుపట్టిపోయినాయి. ఆఫీసర్లు కొంచెం కరప్టెడ్ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళ వల్ల ఆఫీసర్లు మొత్తం ఇబ్బంది పాలు అవుతూ ఉన్నారు.